ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 14:26వ వచనం ఇలా ఉంది. యెహోవా భయము ధైర్యము పుట్టించును, అది వాని పిల్లలకు ఆశ్రయ స్థానమగును. దేవుని ఎడల భయం అంటే దేవునికి మనం లోబడి ఉండటం, ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయనను గౌరవించడం. దేవుని పట్ల ఈ విధమైన భయం ఉన్నప్పుడు మనం పాపం నుండి దూరంగా ఉంటాము. దేవునికి లోబడి జీవించడం వలన మనలో అభద్రతా భావం పోతుంది. మనకు ఏ సమస్య వచ్చినా దేవుడు మనతో ఉన్నాడని, మనల్ని కాపాడుతాడని నమ్మకం కలుగుతుంది. ఈ నమ్మకమే మనకు నిజమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లోకంలో మనకు కలిగే సమస్యలు, కష్టాల మధ్య కూడా మనం నిలబడగలుగుతాం. ఒక తండ్రి లేదా తల్లి దేవునికి భయపడి జీవించినప్పుడు వారి పిల్లలకు అది ఒక రక్షణ కవచంలా ఉంటుంది. వారి ప్రార్థనలు, దేవుని పట్ల వారికున్న విశ్వాసం పిల్లల జీవితాలను కాపాడుతాయి. పిల్లలకు ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడు వారిని రక్షిస్తాడని, వారికి దేవుని ద్వారా భద్రత లభిస్తుందని ఈ వచనం చెబుతోంది. అంతేకాక దేవుని మార్గంలో నడిచే తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మార్గాన్ని చూపిస్తారు. అది కూడా వారికి ఒక ఆశ్రయమే.